హలో ఫ్రెండ్స్, నేను మిస్ సంజన. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మార్నింగే గుడికి వెళ్తున్నామండి. ఈరోజు వచ్చేసి శ్రావణ శుక్రవారం. మాకు కొంచెం మొక్కు ఉండింది శివాలయంలో, అందుకనేసి వెళ్తున్నాము. సో కొబ్బరికాయలు అయితే తీసుకొని వెళ్తున్నాం చాలానే, ఎందుకంటే ఒకసారి అయితే మొక్కుకున్నాం అనమాట. అదైతే ఇప్పుడు తీర్చుకుంటున్నాం మొక్కు. మాకు దగ్గరే ఉంటుందండి, 2 minutes డిస్టెన్స్ అంతే, వాకబుల్ డిస్టెన్స్. సో మంచిగా వెళ్ళిపోతున్నాం పొద్దున్నే స్నానం చేసేసి. టైం వచ్చేసి అప్పటికి 6:30 అలా అవుతుంది. సో నైట్ అంతా వర్షం పడింది కాబట్టి కొంచెం రోడ్లు అంతా తడితడిగా ఉన్నాయన్నమాట. ఇదే అండి, మాకు దగ్గరనే ఉంటుంది శ్రీ రాజరాజేశ్వరి దేవాలయం అనమాట. ఎంత ప్రశాంతంగా ఉంటుందో, చాలా చాలా బాగుంటుంది అనమాట. సో ఇక్కడైతే ఇంకా డే అయితే మంచిగా గుడితో స్టార్ట్ అయిపోయింది అనమాట. చెప్పాను నేను చాలాసార్లు, నాకు ప్రశాంతంగా అనిపిస్తుంది అండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు. ఆ వైబ్ నాకు చాలా ఇష్టం. కాదండి, అందరికీ ప్రశాంతంగానే ఉంటుంది ఎవరికైనా. సో నేను ఎప్పుడు వెళ్ళాలనుకుంటాను, కానీ నాకు కొంచెం లేట్గా లేవడం వల్ల వెళ్ళలేకపోతాను ఇప్పుడు. అండ్ టెంపుల్ లోపలికి వచ్చేసరికి 2 ఆంటీలు ఉన్నారనమాట. ఇక్కడైతే దేవతకి అలంకరిస్తున్నారు. సో చీరలు కడతారు కదా దేవతకి, అవన్నీ పసుపు కుంకుమ వేస్తే అన్నీ ఖరాబ్ అయిపోతున్నాయంట. సో కాస్ట్లీ పట్టు చీరలు వేస్తున్నారంట. ఇంకా అట్లా కాదనేసి, ఇంకా దేవుడికి విగ్రహం ఉంటుంది కదా, దానికే పసుపు కుంకుమ మంచిగా రాసి ఆంటీ అయితే డెకరేట్ చేస్తుంది. సో మంచిగా ఇట్లనే కళగా అనిపించింది అనమాట. సో ఇట్లా డెకరేట్ చేసే వాళ్ళు ఉంటే తొందరగా మనం 5 o'clock వెళ్ళి ఇట్లా మంచిగా దేవుడికి అలంకరిస్తే ఎంత మంచిదో. సో ఈ ఆంటీ మేము వెళ్ళేసరికి సగం కంప్లీట్ చేసేసింది. ఇంకా బొట్లు అవన్నీ పెడుతుందనమాట. ఇంకా దేవుడు ఇంత బాగున్నాడు అసలు. సో అక్కడైతే దేవుణ్ణి అయితే మొక్కుకొని ఇంకా బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి ఫస్ట్ మేము ప్రదక్షిణలు అయితే చేసాము. సో చూసారా శివలింగం ఎంత బాగుందో, బుల్లి శివలింగం మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ పక్కకు మేము నాగమ్మ తల్లికి మొక్కుకున్నాం అనమాట. అక్కడ దేవతకి అయితే కొబ్బరికాయ గుండానికి వచ్చాము. ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి పక్కకు. సో నాగమ్మ తల్లి అండ్ ఆంజనేయ స్వామి ఉంటాడు. ఇక్కడ పూజలు హోమాలు జరుగుతాయి అనుకుంటా, అందుకే ఉన్నాయి. సో నేను ఎప్పుడు ఇంత పక్కకు వచ్చి చూడలేదండి. ఇప్పుడే మాకు మొక్కుంది కాబట్టి మేము వచ్చామన్నమాట. సో జంట నాగులు కదా, సో వీటికైతే మేము కొబ్బరికాయ అయితే కొట్టేసాము. సో కొంచెం ఇవి కూడా మొక్కామన్నమాట. మేము నాగుల చవితి రోజు వెళ్ళము, అందుకనేసే ఇప్పుడు వెళ్ళి ఇంకా కొడుతున్నాం అనమాట. సో ఆంజనేయ స్వామి కూడా పక్కకే ఉన్నాడనమాట. మంచిగా అన్ని దేవుళ్ళకైతే దండం పెట్టేసుకొని, శ్రావణంలో మంచి గుడికి వెళ్తే మంచిది కదండి. సో శ్రావణం ఏ వారమైనా మంచిదే, అన్ని వారాలు శుభ సూచకమని అంటారు. వెళ్ళింది 6:15కి 6:30కి అరౌండ్ అట్లా వెళ్ళాం కాబట్టి చాలామంది లేరండి, లేకపోతే చాలా రష్ ఉంటుంది. ఇంకా శ్రావణంలో శుక్రవారం అంటే ఇంకా బాగానే రష్ బాగా ఉండేది. ఇంకా వచ్చాం కాబట్టి నాకు ఎవ్వరూ లేరు. సో ఇక్కడైతే దేవతకైతే పసుపు కుంకుమ అయితే వేసేసుకొని మంచిగా దండం పెట్టేసుకున్నాము. సో నేను కూడా మంచిగా మొక్కుకున్నాను. నాకు పాములు అంటే చాలా భయం. సో కొంచెం నాకు ఆ భయం అంతా పోవాలని మొక్కుకున్నాను అనమాట. సో మంచిగా పసుపు కుంకుమ 3 సార్లు వేసాను, కొంచెం మంచిగా మొక్కేసుకొని. ఇంకా ఇక్కడైతే మొక్కు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి మేము శ్రావణం ఒక పొద్దులు అనేవి లాస్ట్ అనమాట. దేవుడికి భోంచే పెడతాం శివయ్యకి. సో ఆ రోజు కాబట్టి ఇంకా గుడికి వెళ్ళి కొంచెం దండం పెట్టుకుంటే మంచిది అనేసి వచ్చామన్నమాట. సో ఒక్క మొక్కు కూడా ఉండింది, అందుకని ఈరోజు ఇంకా పప్పు చారు చేసేసుకొని తింటాం మేము. అంటే శ్రావణం ఒక పొద్దు లాస్ట్ ఇట్లనే ఏడుస్తామన్నమాట. ఇంకా ఈ రోజుకి లాస్ట్ అనమాట మాది. కొంతమంది అయితే 1 month ఉంటారు, కొంతమంది అయితే 2 weeks ఉంటారు, కొంతమంది అయితే 1 week అట్లా ఉంటారు. మేమైతే 1 week అంటే 2 weeks అట్లా ఉంటాము. ఎందుకంటే 2 సోమవారాలు ఒక శుక్రవారం పడాలన్నమాట మాకు ఒక పొద్దుకి. సో అట్లా కుదరకపోతే ఇంకా నెక్స్ట్ వారమే అట్లా. సో 3 వారాలు అంటే సోమవారం ఒకటి, ఇంకొక సోమవారం, ఇంకొక శుక్రవారం ఇట్లా పడితే మాకు మేము ఒక్క పొద్దులు అనేవి ఉంటామన్నమాట. సో ఈసారి కూడా అట్లనే జరిగింది. అండ్ ఇంకొకటి ఏంటంటే శ్రావణంలో ఖచ్చితంగా మేము ఫాస్టింగ్ అనేది ఉంటామండి. ఇంట్లో అందరం ఉంటాము, ఒక అమ్మ ఒకతే కాదు, మేమందరం ఉంటాము. మాకు కొంచెం సెంటిమెంట్ అనమాట. చాలామంది ఉంటారు, బట్ ఇంట్లో ప్రతి ఒక్కరు ఉండలేరు కదా, బట్ మేము అందరం ఉంటాము. ఇంక ఇక్కడ వచ్చేసి ప్రసాదం అయితే తీసేసుకున్నాను, సిరా. సో దేవుడి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది, అందరికి తెలిసిందే కదా. మంచిగా తినేసాను పొద్దున్నే. సో తినేసి ఇంకా వెళ్ళిపోయామన్నమాట ఇంటికి. ఈరోజు
శుక్రవారం అండ్ నెక్స్ట్ ఇంకొక శుక్రవారం ఉంటుందేమో శ్రావణంలో, ఇంకా అయిపోయినట్టే కదా శ్రావణం. సో ఇక్కడైతే ఇంకా మబ్బుగా ఉందండి, అసలు చల్లగా ఉంది. పొద్దున స్నానం చేయాలంటే చాలా బద్ధకం వేస్తుంది ఈ మధ్య. సో ఇంకా చల్లగా ఉండేసరికి ఇంకా నేను ఇంకా ఇంటికి వెళ్ళగానే కాసేపు పడుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ ఆంటీ అయితే కంప్లీట్ కాలేదు. తనైతే అంటే ఇంకా నీట్గా చేద్దామనేసి, మంచిగా అందంగా ఉండాలనేసి చాలా టైమ్స్ అయితే చేసింది ఆంటీ. ఇంకా మేము వచ్చేసి ఇంకా అంతా అయిపోయింది కదా, దేవుడికి అయితే ఇట్లా అగరబత్తి అయితే వెలిగించి లాస్ట్కి అయితే వచ్చేసామన్నమాట. చాలా అసలు టైర్డ్గా అనిపించింది. పొద్దున లేవడమో ఏంటో, ఈ మధ్య నేను లేట్గా లేస్తున్నాను కాబట్టి. అయినా ఈ మధ్య కాదండి, నేను చాలానే లేట్గా లేస్తాను. సో అందుకనేసి కళ్ళన్నీ మూదలు పడినట్టు అనిపించాయి. అప్పటికే ఇంకా ఏదో బరువు అనిపిస్తుంది కళ్ళ మీద. అందుకనేసి ఇంటికి రాగానే మంచిగా పడుకున్నాను. ఇంక ఇక్కడ శివాలయం పక్కకైతే మాకు దేవుడు ఫస్ట్ ఇక్కడనే ఉండండి. తర్వాత ఇంకా ఆలయం పెద్దగా చేద్దామనేసి ఇంకా వేరే దేవుడిని అయితే తీసుకొచ్చి పెట్టేశారు. కానీ ఖచ్చితంగా ఆ టెంపుల్కి వచ్చినప్పుడు ఈ టెంపుల్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాల్సిందే. సో ఇక్కడ నంది అండ్ శివుడికి అయితే మంచిగా మొక్కేసుకొని ఇంటికి వచ్చేసరికి మా చిన్నక్క ఈ బ్లౌజెస్ అయితే తెచ్చుకుందంట. సో షాప్లో తెచ్చుకుందంట. తనకి చీరల మీదకి అవసరం ఉంటే ఇంకా చూపిస్తుంది అనమాట. నాకు చాలా తక్కువ ప్రైస్ అని చెప్తుంది అనమాట. 150 అంట అది ఎల్లోది, ఇది 400 అని చెప్పింది అనమాట. సో మంచిగానే ప్రైస్కి వచ్చేసింది. సో నాకు మగ్గం వర్క్లో కలర్ కాంబినేషన్స్ నచ్చవండి. ఇప్పుడు పింక్ మీద ఇట్లా ఓన్లీ గోల్డ్ కలర్ ఉంటే మనం దాని మీదకి ఏవిటి మీదకైనా వేసుకోవచ్చు. బట్ ఇంకా వేరే కలర్స్ యాడ్ చేసినప్పుడు అలా ఆ కలర్ శారీ మీదకి సెట్ అవుతుంది కదా. సో నాకు అట్లా నచ్చదనమాట. సో ఈ ప్రాసెస్ నాకు నచ్చిందని చెప్తున్నాను. ఈ కలర్ కాంబినేషన్ అయినా ఇట్లా బాగుందని చెప్తున్నాను. 400 కదా. సో మంచిగా శారీ మీదకైనా సెట్ అయిపోతుంది ఒక్కటి ఇలాంటి బ్లౌజెస్ ఉంటే. సో మంచిగా చూపించింది, తనకి చాలా నచ్చేస్తే ఇంకా స్టిచ్చింగ్ అయితే ఇచ్చేసింది అనమాట. ఇక్కడ వచ్చేసి మా చిన్నక్క హడావిడి చూసి మేము అక్కడనే ముచ్చట్లు పెట్టుకుంటూ ఉండేసరికి పాలు అయితే మాడిపోయాయండి. చాలా వేస్ట్ అయిపోయాయి. సగం వరకు ఉండే పాలు అన్నీ ఇంకిపోయాయి అనమాట. ఇంకా లాస్ట్ మినిట్లో చూస్తాం, ఇంకా గంజంతా ఖరాబ్ అయిపోయేది. ఇంకా థ్యాంక్ అనిపించింది. అప్పటికే కొంచెం స్మెల్ వస్తుంది. ఇంకా నేను చెప్పేసరికి అమ్మ వెళ్ళి చూస్తే అట్లా అయిపోయింది అనమాట. ఇంకా కాసేపు అయిన తర్వాత పాలు తాగుదాం అనుకున్నాను. ఇంకా పాలు అయిపోయాయి కాబట్టి ఇంకా చిప్స్ తెచ్చుకొని తింటున్నాను అనమాట. ఆ రోజు ఫాస్టింగ్, ఇంకా ఏం పర్లేదు కళ్ళు తిరుగుతున్నాయి అనేసి ఇంకా చిప్స్ తింటున్నాను. నేను ఆ రోజు ఎందుకు ఫాస్టింగ్ అంటే భోంచే పెడుతున్నాం కదా, కొంచెం మంచిది ఫాస్టింగ్ ఉండాలనేసి ఉన్నాను అనమాట. ఇంకా అమ్మ నేనైతే చిప్స్ తింటున్నాము. సో కొంచెం ఎనర్జీ కోసం అట్లా. సో ఇక్కడ వచ్చేసి ఇంక చూసాను ఫేస్ పడుకొని లేచానండి. అందుకే అంత డల్గా కనిపిస్తుంది. చెప్పాను కదా నాకు ఇంకా నిద్ర సరిపోలేదన్నమాట. ఇంకా దేవుడికి అయితే మేము మళ్ళీ దీపం పెట్టేసి కొబ్బరికాయలు అయితే కొడుతున్నాము. ఖచ్చితంగా కొట్టాల్సిందే. ప్రతి శ్రావణంలో అన్ని దేవుళ్ళకి మేము కొబ్బరికాయలు కొడతామండి. అండ్ నరసింహస్వామికి చేస్తాం, సమ్మక్క సారకంకి చేస్తాం. శ్రావణంలో అన్ని దేవుళ్ళకైతే మంచిగా చేసుకుంటాం ఎప్పుడైనా. ఇంకా పెద్దగా ఉన్నాయి కొబ్బరికాయలు, మంచిగా ఫ్రెష్గా ఉన్నాయి అన్నమాట. సో అమ్మకి కొంచెం చేయి సహకరించదు, నేనే కొట్టాల్సిందే. అన్నీ కొట్టేది అమ్మ ప్రతి సంవత్సరం, బట్ ఇంకా నేనే ఈ మధ్య చాలానే కొడుతున్నానండి. బట్ నాకు కొబ్బరికాయ పలకాలంటే చాలా టైం పడుతుంది. సో ఇక్కడ వచ్చేసి ఇంకా దీపం పెట్టేసి అగరబత్తి అయితే మంచిగా ఇస్తుంది దేవుడికి హారతి లెక్క. సో పెద్దవారికి మా పెద్దవాడు మాకు ఖచ్చితంగా ఉండాల్సిందే. మా దేవుడు చాలాసార్లు నేను చూపించాను కూడా, షార్ట్స్లో కూడా పోస్ట్ చేశాను. మంచిగా చేసుకుంటాం, చాలా పెద్దగా చేసుకుంటాం అన్నమాట. ఇంకైతే దేవుడికి మంచిగా హారతి అది ఇచ్చేసిన తర్వాత మేము బోనం చేస్తామండి శివయ్యకి. సో ఈ బోనం మేము ఎప్పుడైనా భోంచే పెట్టినప్పుడు నైవేద్యం అన్నమాట. ఇందులో బెల్లం వేసి చేస్తారు. సో ఇక్కడైతే నేను ఇంకా ఎట్లా అంటే 5 ఆకుల్లో పెడతామన్నమాట. అది ఏ ఆకులైనా మేము జామాకుల్లో పెడతాము. సో 5 ఆకుల్లో పెట్టి నైవేద్యం కింద దేవుడికి పెడతాము. సో అవి తర్వాత మనమే తినేస్తామండి. సో ఇక్కడైతే పెట్టేసాము. అందరూ ఇంకా 5 మెంబర్స్ లేరు కాబట్టి నేనే అమ్మ తినేసాము. సో మేమైతే ఈ పద్ధతిలో చేసుకుంటామండి. చాలామంది ఇంకెట్లా చేసుకుంటారో నాకు తెలియదు. మేమైతే ఈ ప్రాసెస్లో చేసుకుంటాము. ఎప్పుడు అయినా ఇట్లనే చేసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఇట్లనే చేసుకోవాలండి. ఒక సంవత్సరం పాటించింది మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఖచ్చితంగా పాటించాల్సిందే.
మాకు దేవుళ్ళ గురించి ఎక్కువగా పాటించాల్సినవి సరిగ్గా తెలియదండి. బట్ ఏ సంవత్సరం ఇట్లా చేసామో నెక్స్ట్ సంవత్సరం అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకొని అట్లనే చేస్తాము. సో మా పెద్దవాళ్ళు ఫస్ట్ నుండి ఎట్లా చేశారో మేము అట్లా చేస్తామన్నమాట. ఇంకా చూసారా, సో చాలా చెమటలు ఉన్నాయి. పొద్దున్నేమో అంత కూల్గా ఉంది, ఇంకా సాయంత్రం వచ్చేసరికి చెమటలు ఉన్నాయన్నమాట. టైం వచ్చేసి 4:30 అలా అవుతుంది. సో మా పెద్దవాళ్ళు ఎప్పుడు ఎట్లా చేశారో మేము అట్లా చేస్తున్నాం అంతే అండి. ఇక్కడైతే కొబ్బరికాయలు చూసారా, ఇన్ని తీసుకొచ్చాం. పొద్దున చాలానే 16 కొట్టాం అనుకుంటా, 11 కొబ్బరికాయలు కొట్టామంట శివయ్యకు అనుకుంటా. ఇంకా ఆ కొబ్బరికాయలు చూపిస్తున్నాను. ఇంక ఇవైతే మనకు ప్రతి దేవునికి కొట్టాల్సినవి ఇంకా కొడుతున్నాము. 7 కొబ్బరికాయలు ప్రస్తుతానికి కొట్టాము. ఇంకా నరసింహస్వామికి సమ్మక్క సారక్కకి చేయాల్సిందే కాబట్టి ఇంకా అవి పక్కకు పెట్టేసామన్నమాట. ఇంకా అమ్మ కొడుతుంది. అమ్మకి తొందరగా పలిగిందండి, నాకు చాలా టైం పట్టింది. బట్ ఇంకా నేను ఒక్క కొబ్బరికాయ చాలా టైం పట్టింది, కానీ ఇంకా నెక్స్ట్ నేను మంచిగానే కొట్టేశాను అనమాట. ఇక్కడైతే ఇంకా మేము ఆ రోజు ఎటో వెళ్ళాల్సింది ఉండే అండి, అందుకే ఏం కర్రీస్ చేసుకోలేకపోయాము. సో ఒక పప్పు ఒకటి చేసుకున్నాము, ఇంకా వేరే కాడికి వెళ్ళాల్సింది ఉంటే. సో ఇక్కడ నేనైతే కొబ్బరికాయ కొట్టేస్తున్నాను. రాగానే ఇంకా మంచిగా టీషర్ట్ వేసుకున్నాను, పడుకున్నాను కదా, సో అలా ఇక్కడైతే కొబ్బరికాయ అయితే కొడుతున్నాను. ఎంతకీ పగలడం లేదు, ఇంకా ఎట్లనో మంచిగా గట్టిగా కొట్టేసి కొట్టేశాను. ఇంకా వాటర్ అయితే ఒక చెంబు నిండా వచ్చేసాయండి, చాలా టేస్టీగా ఉండే. నేను అమ్మ తాగేసాము, ఫుల్ గ్లాస్ వచ్చేసాయి. మంచిగా నిండుగా ఉన్నాయి వాటర్ అయితే, ఇంకా మంచిగా తాగేసాము. ఇంకా మంచి కొబ్బరి బొండం నీళ్ళ కంటే చాలా టేస్టీగా ఉన్నాయి. ఇంకొకసారి అయితే ఒక లుక్ చూపిస్తున్నాను. మా దేవుళ్ళు మంచిగా కలకలలాడిపోతున్నాయి. ఇంకా ఫ్లవర్స్ దొరకలేదండి మాకు. అంటే మాకు సండే మార్కెట్, అంటే సోమవారం చేసుకుంటే సండే మార్కెట్లో ఫ్లవర్స్ ఉండేవి. ఇప్పుడు శుక్రవారం కాబట్టి ఎక్కడ ఫ్లవర్స్ కనిపించలేదు. ఇంకా అలంకరించుదామంటే ఇంకా కొబ్బరికాయలు అయితే కొట్టేసుకొని, ఇంకా నాకు ఫస్ట్ అమ్మ నైవేద్యం అయితే ఇస్తుంది. నేను ఇంకా ఇదని తినేసి, ఇంకా నేను అట్లా తినడం కుదరట్లేదని ప్లేట్లో వేసేసుకొని తినేసాను అనమాట. సో పప్పు ఒకటే చేసుకున్నాము. అండ్ ఇంకా చెప్పాను కదా, ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళామన్నమాట. ఇంకా ఏం చేసుకోలేకపోయాము. సో తినేసి ఇంకా అన్నం తినేసేయాలి. మార్నింగ్ నుండి ఉపవాసం ఉన్నాం కాబట్టి కొంచెం నీరసంగా అట్లా అనిపిస్తుంది. సో నేను ఇప్పుడు శుక్రవారం ఫాస్టింగ్, అండ్ రేపు శనివారం కూడా ఫాస్టింగే అండి. ఇంకా చూసారా, ఒకటే పప్పు చేసుకున్నాం. అది కూడా అమ్మ నార్మల్గానే చేసింది, కానీ చాలా టేస్టీగా ఉండే, అసలు మంచిగా కుదిరింది. చూడడానికి ఒకలా ఉన్నది, తినడానికి టేస్ట్ ఒకలా ఉన్నది, చాలా టేస్టీగా అనిపించింది. ఇంకా వేసేసుకొని తినేసి కాసేపు అయితే మేము ఇంకా ముచ్చట్లు పెట్టుకొని రెస్ట్ తీసేసుకొని ఇంకా బయటకు వెళ్ళాల్సిన పని ఉంటే వెళ్ళిపోయామన్నమాట. సో హోప్ దిస్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ దేవుడికి సంబంధించిన వీడియో అండి పూర్తిగా. సో ఇంకా వేరే అదర్ ఏం లేవు, ఇక్కడ తినేసాము. సో కడుపు నిండా తినేసి ఇంకా నైట్ అయితే ఏం తినలేదు, ఇంకా పాలు తాగేసాం అనుకుంటా. పాలు కూడా లేవు కదండి, సో పాలు కూడా తాగలేదు. ఇంకా ఏదో ఫ్రూట్ ఏదో ఒకటి తినేసాము ఇంకా నైట్. తినేసి ఇంకా ఇప్పుడైతే కొబ్బరి నీళ్ళు తాగుతున్నాను. చాలా ఫ్రెష్గా ఉన్నాయి అని చెప్పాను కదా, చాలా బాగుంటాయి. ఇంకా సో మంచిగా తాగేసి ఇంకా నేను ఫోన్లో ఎడిటింగ్ అది ఒకటి చూసుకొని ఉన్నానన్నమాట. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీరు చేయాల్సిన పని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని గంట కూడా యాక్టివ్ చేసుకోండి. బాయ్.